చాలామంది సీత అగ్నిపరీక్షను ఒక పబ్లిక్ ట్రయల్గా ఆమె పవిత్రతను నిరూపించుకోవాలని రాముడు అడిగిన డిమాండ్గా భావిస్తారు. కాని ఈ పురాతన ఆచారం ఆయన సందేహం గురించి కాకుండా ఆమె అచంచలమైన అంతర్గత సత్యాన్ని ప్రకటించుకోవటమైతేనో? యుద్ధం గెలిచారు. రావణుడు ఓడిపోయాడు. కిష్కింధలో రాముడు విజేతగా నిలబడినప్పటికీ ఆయన మనస్సులో మరో యుద్ధం జరుగుతోంది. సమాజపు గుసగుసలు, రాజధర్మం యొక్క భారం ఆయన హృదయాన్ని కమ్మేశాయి. ఆయనకు ఇప్పటికే తెలిసిన పవిత్రతను నిరూపించమని డిమాండ్ చేశాయి. అప్పుడు రాముడు సీతను అగ్నిపరీక్షకు సిద్ధం కమ్మనడిగాడు. ఆ మాటలు రాతి అంత బరువుగా అనిపించాయి. ఆయనకు ఆమెపై సందేహం లేదు, కాని లోకం రుజువు కోరింది. సీతకు ఇది విశ్వసనీయత పరీక్ష కాదు, తన ఆత్మగౌరవం గురించిన లోతైన ప్రశ్న. ఆమె ఇతరుల నుండి గుర్తింపు కోరుకుంటుందా, లేక తనలోని నిజం నుండి కోరుకుంటుందా? సీత హృదయం బాధపడింది, కాని ఆమె ఆత్మ మాత్రం చెక్కుచెదరలేదు. ఆమెకు తన నిజం తెలుసు. ఈ అగ్ని రాముడికి పరీక్ష కాదు, తనకోసం తాను చేసుకున్న ఒక పవిత్ర ప్రకటన. ఆమె గౌరవానికి, ఆమె అచంచలమైన పవిత్రతకు బయటి సాక్ష్యం అవసరం లేదు. అది తన ఆత్మకు తాను చేసుకున్న నిశ్శబ్ద ప్రతిజ్ఞ. ప్రశాంతంగా, అచంచలమైన అడుగులతో సీత మండుతున్న పవిత్ర అగ్నిగుండం వైపు నడిచింది. మంటలు భయంకరంగా మండినా ఆమె పాదాలు నిప్పులను తాకగాని లోతైన నిశ్శబ్దం ఆవరించింది. అగ్ని, శుద్ధిచేసే ఆ మూలకం ఆమె ముందు తలవంచింది. అది ఆమెను దహించడం లేదు, ఆమె నిర్మలమైన సారాన్ని పూజిస్తోంది. ఆ మంటల గుండెలో నుండి అగ్నిదేవుడు స్వయంగా, ప్రకాశవంతంగా, గంభీరంగా లేచి సీతను సున్నితంగా తన చేతుల్లో పట్టుకున్నాడు. ఆయన దేవతలా, మానవుల సమక్షంలో ఆమె పవిత్రతను ప్రకటించాడు. ఇది కేవలం ఒక పరీక్షలో పాసవడం కాదు, అచంచలమైన అంతర్గత సత్యాన్ని ఏ సందేహమనే మంటకూడా దహించలేదని ఒక దైవిక ధృవీకరణ. సీత కేవలం పవిత్రంగానే కాదు, సార్వభౌమత్వంతో బయటపడింది. ఆమె చర్య ఒక శాశ్వతమైన పాఠం. నిజమైన బలం ఇతరులకు తనను తాను నిరూపించుకోవడంలో కాదు, తన సొంత అంతర్గత సత్యంపై అచంచలమైన నమ్మకంలో ఉంటుంది. ఆమె అగ్నిలో నడచింది ఇతరుల అంగీకారం కోసం కాదు, తనను తాను ధృవీకరించుకోవడానికి. సీత అగ్నిపరీక్ష రాముడి కోసం ఆమె పవిత్రతను పరీక్షించడం కాదు, అది ఆమె అంతర్గత సార్వభౌమత్వ ప్రకటన. ఆమె నిజానికి బయటి సాక్ష్యం అవసరం లేదని తెలిపే ఒక ప్రకాశవంతమైన నిదర్శనం. అది అన్ని కాలాలకు ఒక పాఠం.